హలో గైస్! సింపుల్ అండ్ టేస్టీ ప్రెషర్ కుక్కర్ మటన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఇది చాలా సింపుల్ రెసిపీ. ఎవ్వరైనా ఈజీగా చేసేసుకుంటారు. అండ్ వీడియో అయ్యేలోపు మీకు క్రేవింగ్స్ రావడం పక్కా. ఫస్ట్ మటన్‌ని నీట్‌గా వాష్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు అందులోకి కొంచెం కారం, ధనియాల పొడి, పసుపు, 2 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అండ్ కొంచెం గరం మసాలా అండ్ కర్డ్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ మ్యారినేషన్ కోసం సైడ్‌కి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ కుక్కర్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ అండ్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసేస్తాం. లైక్ బిర్యానీ ఆకు, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు అండ్ అనాస పువ్వు. నెక్స్ట్ పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ కూడా యాడ్ చేసుకొని కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా కుక్ చేసుకొని నెక్స్ట్ కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఇవన్నీ కుక్ అయ్యాక ఇందులోకి మనం మ్యారినేట్ చేసుకున్న మటన్‌ని కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకొని కొంచేపు కుక్ చేసుకోవాలి. మటన్ కొంచెం కుక్ అయ్యాక ఇందులోంచి వాటర్ రిలీజ్ అయ్యే టైంలో మనం ఒక హాఫ్ టు 1 గ్లాస్ వాటర్ వేసుకొని 7-8 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. ఇది కుక్కర్ టు కుక్కర్ డిఫరెంట్ ఉంటుంది. సో, మీ కుక్కర్ కెపాసిటీని బట్టి మీరు విజిల్స్ పెట్టుకోవాలి. మటన్ ఒక 80% కుక్ అయ్యాక ఇందులోకి మనం 1 అవర్ సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్‌ని యాడ్ చేసుకుంటున్నాం. రైస్ అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులోకి 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్‌కి నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులోకి ఫైనల్‌గా కొంచెం లెమన్ జ్యూస్ అండ్ కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఇది 1 ఆర్ 2 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. అండ్ దట్స్ ఇట్, మన బిర్యానీ రెడీ అయిపోయినట్టే. హాట్‌గా సర్వ్ చేసుకోండి. యూ గోనా లవ్ ఇట్. అండ్ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.